న్యూస్ అలర్ట్స్. రాష్ట్ర అభ్యున్నతి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతూ కాంగ్రెస్ లో చేరినట్లు బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ లో మొదలైన తన రాజకీయ ప్రస్థానం అందులోనే ముగింపునకు వచ్చిందన్నారు. ఆయన సోమవారం రాత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంచి ఫలితాలు వారి ఆధ్వర్యంలో నాయకత్వం వస్తాయని చెప్పి నమ్మకం ఉంది. కాబట్టి వారి నాయకత్వం బలపరుస్తూ అందరం కూడా వారు సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు తీసుకుంటా ఉన్నారు, మంచి పని చేస్తూ ఉన్నారు. వారిని మేము మనస్ఫూర్తిగా మరొకసారి నేను వయసులో పెద్దవాడిని కాబట్టి అభినందిస్తున్నాను వారిని కూడా. కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ నేను కొత్త కాదు, నేను రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది. 1977లో నేను కాంగ్రెస్ పార్టీతోనే కండువ కప్పుకొని రాజకీయాలకు వచ్చాను. 84 వరకు కాంగ్రెస్లో ఉన్నాను. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత వారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళాను. 27 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. 11 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పనిచేశాను. నిన్నగాక మొన్న వారి నాయకత్వంలో తిరిగి ఏ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది నాది, నా ముగింపు కూడా అక్కడికే వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ సందర్భంలో మరొక వారిని అభినందిస్తూ మెసేజ్ తీసుకుంటాను. ప్రభుత్వం సబ్సిడీపై ప్యాకెట్ల రూపంలో ఇస్తున్న రేషన్ సరుకులను 10% తక్కువ తూకాలలో పేదలకు పంపిణీ చేస్తున్నట్లు తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీల్లో వెల్లడైంది. ఈ నెల 15న బాధ్యతలు చేపట్టిన రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కార్డుదారులకు సరఫరా చేస్తున్న కందిపప్పు, పంచదార, పామాయిల్ ప్యాకెట్లలో 50 నుంచి 80 గ్రాముల చొప్పున తూకాల్లో తేడాలను గుర్తించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించి సమగ్రమైన నివేదిక సమర్పించాలని తూనికలు, కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ గారితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో లీగల్ మెట్రాలజీ విభాగం అధికారుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయమని నేను ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ 251 స్టాక్ పాయింట్లో తనిఖీలు చేసిన తర్వాత 189 కేసులు నమోదు చేశారు. వాటిలో చక్కెర పైన 110 కేసులు, 74 కేసులు కందిపప్పు పైన, 4 కేసులు పామాయిల్ పైన. ఈ తనిఖీల సమయంలో చాలా వరకు 10% తక్కువ ఉన్నాయి కొలతలు. దీంట్లో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రస్తుతం మేము చేసిన తనిఖీలు కందిపప్పు, చక్కెర, అదేవిధంగా పామాయిల్, కొన్ని సందర్భాల్లో ఆటా కూడా చేశాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజలు ఒక నమ్మకంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ ద్వారా మనం రేషన్ షాపుల ద్వారా కానివ్వండి, ఈ మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా కానివ్వండి, నాణ్యమైన సరుకు అన్ని ప్రాంతాలకి ప్రతి వినియోగదారుడికి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయొచ్చు. అటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే అంశాలు చాలా బాధాకరం. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సిన అతిపెద్ద కుంభకోణం బియ్యం విషయంలో. సో ఏ విధంగా ధాన్యం కొనుగోలప్పుడు రైతుకు అన్యాయం జరుగుతుందో, వినియోగదారుడికి చివరికి బియ్యం సరఫరా చేసేటప్పుడు కూడా అక్కడ కూడా పొరపాట్లు జరుగుతున్నాయి. చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వాటిపైన దృష్టి సారిస్తాం. ముందుగా ఈ కమోడిటీస్ ఏవైతే సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి మేము అందిస్తున్నామో వాటిపైన ముందు చెక్ చేద్దామని చేసాం. ఇక్కడనే చాలా స్పష్టంగా మాకు ఈ తేడాలు కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యం సరఫరా పైన, పీడిఎస్ విధానం పైన, ఈ ట్రాన్స్పోర్ట్ విధానం పైన కూడా డెఫినెట్గా అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసే విధంగా సిద్ధమవుతున్నాం మేము డిపార్ట్మెంట్ తరఫున. లీగల్ మెట్రాలజీ విభాగం చాలా అద్భుతంగా పనిచేసి కష్టపడి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. దాదాపు 3 రోజుల నుండి పులివెందులలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో భేటీ అవుతున్నారు. ఇదే సమయంలో స్థానిక ప్రజల సమస్యలను వింటున్నారు. ఈ క్రమంలో అక్కడికక్కడ పరిష్కారాలు చూపుతున్నారు. ఏపీలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పులివెందులలో పార్టీ కార్యకర్తలు నాయకులతో భేటీ అయిన సమయంలో వైఎస్ జగన్ కీలక సూచనలు చేసినట్లు వైసీపీ సోషల్ మీడియా విభాగం సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది. పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ 3వ రోజు పర్యటన. పులివెందులలోని బాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. తెలంగాణలో ఓట్ షేర్ పెంచుకున్నామని, సుస్థిర పాలన అందిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ పై చర్చ జరుగుతుంది, కానీ ముందుకు కదలడం లేదని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక రీజనల్ రింగ్ రోడ్ ఎలక్షన్ కోడ్ వల్ల ఆలస్యమైందని, హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారిగా మార్చాలని అన్నారు. ఈ మార్గంలో రోజుకి 60,000 వాహనాలు తిరుగుతున్నాయని తెలిపారు. 17 ప్రమాద జోన్లను గుర్తించామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. త్వరగా హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారి పనులు చేపట్టాలని కోరామని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ కోసం ప్రత్యేక సమావేశం పెడతామని చెప్పారని, 16 రోడ్లు పెండింగ్ లో ఉన్నాయని, నూతన జాతీయ రహదారుల కోసం మరో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారని ఆయన తెలిపారు. దాని తర్వాత దాన్ని కూడా కన్సిడర్ చేసి మాక్సిమం వర్క్స్ కొత్త నేషనల్ హైవే సిస్టానికి వారు మరొక మీటింగ్ పిలుస్తానని చెప్పడం జరిగింది. ఇంకొకటి హైదరాబాద్లో మీకు తెలుసు, ఉప్పల్కి వెళ్ళి గట్కేసర్ పోయే ఫ్లైఓవర్ 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 40% పనులు మాత్రం పూర్తయింది. దాని మీద కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే వారు అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. టెర్మినేట్ చేసి కొత్త టెండర్ పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం కాదు, ఆదేశాలు ఇచ్చినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఉప్పల్ నుంచి గట్కేసర్ వరంగల్ పోయే రోడ్, అది యాదగిరిగుట్టకు పోయే రోడ్డు, లక్షలాది మంది పోయే రోడ్, అది మంత్రి గారు ఇమ్మడి స్పందించి అధికారులు ఆదేశించినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మిగిలిన విషయాలన్నీ కూడా త్వరలోనే పిలిపించుకొని రివ్యూ చేసుకొని పూర్తిగా తెలంగాణకు సహకరిస్తానని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ గారిని ఇప్పుడు పోతున్నాను, వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతుంది. రేపు కిషన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగినాం. ఆ తర్వాత భూపేందర్ యాదవ్ గారిని కూడా కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి, ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి ఇష్యూస్ ఉన్న సంగతి వారిని కూడా అపాయింట్మెంట్ అడగడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ మా కాంగ్రెస్ పార్టీ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా హాజరవుతూ ఏదేమున్నా సరే తెలంగాణలో అన్ని రోడ్లని నేషనల్ హైవే నుంచి, కేంద్రం నుంచి మాకు 8 మందిల సపోర్ట్తో పాటు ఇవాళ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ బలం పెరిగింది. మీ అందరికీ తెలుసు, ఇండియా కూటమి తప్పకుండా ఎప్పటికప్పుడు గడ్కరీ గారి సంగతి కూడా మీకు తెలుసు. పాజిటివ్గా ఆలోచించే మనిషి, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అయినా, ఏ మంత్రి వచ్చినా వెంటనే స్పందించి ఆయన శాంక్షన్లు ఇచ్చే మనిషి. ఆయన హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన వ్యక్తి. వారిని సహకారంతో తప్పకుండా తెలంగాణలో అన్ని జాతీయ రహదారులను, ఎక్కువగా జాతీయ రహదారులను మార్చడం, హైదరాబాద్ విజయవాడని త్వరగా పూర్తి చేయడం టార్గెట్. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు, సదరన్ పార్ట్కి ఇంకా నెంబర్ ఇవ్వలేదు, నార్థన్ పార్ట్కి నెంబర్ ఇచ్చిన కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని కూడా సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ పీసీసీ మార్పు కూడా ఉంటుందంటున్నారు. దీనికి సంబంధించి అధికారం నేను వచ్చింది అఫీషియల్ మీటింగ్లో అభివృద్ధి పనుల కోసం. అలాగే వారు మూడోసారి మళ్ళా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన వారిని వెంకటేశ్వర స్వామి పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.
శాసనమండలిలో కూడా తన ప్రతిపక్ష నేత హోదా తొలగించలేదా అని నిలదీస్తారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో డిపాజిట్ పోయిందని, ఇప్పుడు అనర్హత వేటు గురించి మాట్లాడుతున్నారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్ గా ఈ కోల్ మైన్స్ కు కాపాడాలా. ఇది నిజాం సర్కార్ తీసుకొచ్చినది. ఇది మన ఇండిపెండెంట్ కంటే ముందు నిజాం సర్కార్ ఆ పీరియడ్ లో సింగరేణి మన దగ్గర ఉన్నది, వేరే ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఇది నిజాం సర్కార్, అప్పుడు నిజాం ప్రభుత్వం మొదలుపెట్టింది సింగరేణి కాలనీస్. ఆయన హయాంలో ఎట్లా బిల్డింగ్స్ కట్టినారు, ఎలాంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళ వర్కర్స్కు ఫెసిలిటీ. కానీ 10 సంవత్సరాల్లో వాళ్ళకు ఇల్లు కట్టియలేదు, వాళ్ళ వెల్ఫేర్ చూడలేదు. అన్ని విధంగా ఆ మైన్కు కేంద్ర ప్రభుత్వంతో ప్రైవేటీకరణగా బిల్ మీద సంతకం పెట్టింది పార్లమెంట్లో కేసీఆరే. ఇవాళ ఏమో అన్ని అబద్ధాలు మాట్లాడుతందుకు వస్తున్నారు. ప్రజలు గమనించి అందు గురించే మీకు 8 చోట డిపాజిట్లు పోయింది, ఒక్క సీట్ గెలవలేకపోయినారు. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 16%కి వచ్చింది, అంత తగ్గిపోయింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా మాట్లాడేవాళ్ళు ఖబర్దార్. ఒకసారి ఆకాశం మీద చూడండి, మీరు చేసిన పొరపాట్లు ఎంత, ఈ సమాజాన్ని ఎట్లా నష్టం చేసినారు. కొత్త రాష్ట్రం తెలంగాణను బర్బాద్ చేసినారు. అంతా మార్కెట్లో సేల్ ఫర్ సేల్ అన్నట్టు ఎమ్మెల్యే ధర ఇంత, ఎంపీ ధర ఇంత, చైర్మన్ ధర అంటే అట్లా పెట్టి అంగడి బజార్లో కొనుక్కొచ్చినట్టుగా కొనుక్కోపోయినప్పుడు ఈ వ్యవస్థని చెడగొట్టింది కేసీఆర్కు జనం పనిష్మెంట్ ఇచ్చినారు. ఇంకా ఇవాళ ఈ భూస్థాపం చేస్తారని కూడా నేను మా తెలంగాణ ప్రజల మీద నాకు ఆశ ఉంది, నమ్మకం ఉంది, చేస్తారు. మీరేమన్నా అడగాలంటే అడగండి. థ్యాంక్ యూ. ये डाल दो ये सबको मीडिया. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈజ్ అ వెరీ సీనియర్. గతంలో టీడీపీ తర్వాత బీఆర్ఎస్ నాయకుడైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు కానీ, అన్ఎంప్లాయ్మెంట్కు 100 రోజుల్లో 31,000 యువకులకు జాబ్స్ ఇవ్వడం కానీ, అలాంటివి చూసి ఆకర్షి కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు బీఆర్ఎస్ నాయకుల్లో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా, సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు అని మీ ప్రెస్ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తున్నాను. ఈ సమాజానికి, యావత్ తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి కూని చేసింది కేసీఆర్. ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్. ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు, గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్. కలిశం చేసినట్టు మొత్తం సిస్టమ్నే ఖరాబ్ చేసింది కేసీఆర్. నడి బజార్లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ని. ఎంత మంచి తెలంగాణ, ఈ వ్యవస్థని చెడగొట్టినారు. ఇవాళ నేను మీ డాక్యుమెంట్స్తో సహా మీకు మొత్తం అందజేస్తాను. ఆయన 2014లో గవర్నమెంట్ వచ్చిన ఆయన ప్రభుత్వం 2 జూన్కు తీసుకునగానే సేమ్ డే 2 జూన్ 2014లో 2 ఎమ్మెల్యేలను, ఇంద్రకరణ్ రెడ్డి అలాగే మన కోనప్ప, 2 డిఫెక్ట్ చేయించినారు. సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే 2 బోని చేసినాడు. దాని తర్వాత మొత్తం 14 and 18 పీరియడ్లో 5 yearsలో ఎంపీస్ 4, ఎమ్మెల్యేస్ 25, ఎమ్మెల్సీస్ 18, టోటల్ 47 వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించారు. దీంట్లో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్లో మళ్ళా 14, కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఫ్రమ్ టీడీపీ నుంచి. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్, జెడ్పీటీసీ మెంబర్. నీట్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అనంతరం ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. నీట్ పరీక్ష అంశంపై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏ ఒక్కరిపైనో కేసు వేసి క్లోజ్ చేసేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారని విమర్శించారు. కానీ జ్యుడిషియల్ విచారణ అవసరమన్నారు. ప్రధాని మోదీ విద్యార్థులకు భరోసా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు సైనిక్ స్కూల్ కావాలని ఇదే విషయమై తాను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను అడిగానన్నారు. ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. सैनिक स्कूल है केंद्र सरकार के, मगर तेलंगाना में कोई एक भी सैनिक स्कूल नहीं है। 10 साल केसीआर पूछा है नहीं, मोदी जी दिया ही नहीं। इसीलिए इस बार हम लोग राजनाथ सिंह जी से मिलकर तेलंगाना के लिए, तेलंगाना स्टूडेंट्स के लिए, विद्यार्थियों के लिए सैनिक स्कूल देने के लिए हम लोग रिप्रेजेंट किए। राजनाथ सिंह जी ने कोशिश करने के लिए वादा किया, तो इसीलिए तुरंत सैनिक स्कूल भी तेलंगाना को देने के लिए हम लोग राजनाथ सिंह से रिक्वेस्ट किए। और कटर जी से जो हैदराबाद डेवलपमेंट के लिए, मूसी रिवर फ्रंट के लिए एंड मेट्रो रेल के लिए एंड प्राइम मिनिस्टर आवास योजना में गरीब लोगों को घरों के लिए हम लोग रिप्रेजेंट किए। हमारा जितने भी पेंडिंग इश्यूज है 2 मंत्रियों से, दोनों से मिलकर तेलंगाना सरकार को, तेलंगाना जनता को जो मिलने का है वो पूरा रिप्रेजेंटेशन दे चुके हैं। आगे बजट में तेलंगाना के लिए जो फंड्स लगाना है तेलंगाना डेवलपमेंट के लिए, मैं ये याद दिलवाया। नरेंद्र मोदी जी ने बार बार 5 ट्रिलियन इकोनॉमी के बारे में बात कर रहा है। जब हिंदुस्तान के बजट, हिंदुस्तान के इकोनॉमी 5 ट्रिलियन पहुंचना है तो हिंदुस्तान में 5 मेट्रोपॉलिटन सिटीज़ हैं, दिल्ली, मुंबई, बेंगलोर, कलकत्ता, हैदराबाद। तो 5 जो मेट्रोपॉलिटन सिटी है उसमें से हैदराबाद एक है। इसीलिए मूसी रिवर रिजुनेट करने के लिए फंड्स और मेट्रो, हैदराबाद में 1.5 करोड़ जनता है तो मेट्रो रेल के बहुत ज़रूरत है। इसीलिए केंद्र सरकार से हम लोग ये पूरे डेवलपमेंट के लिए हम रिप्रेजेंटेशन किया। हमारे 8 एमपीओं को साथ लेकर गए, 2 राज्यसभा एमपीओं को हम साथ में लेकर गए। आगे हम लोग केंद्र सरकार से जो तेलंगाना को मिलना है उसके बारे में दरखास्त किए, आगे कार्रवाई करने के लिए केंद्र सरकार ने कहा। तो मैं साफ कहना चाहता हूँ, ये सरकार बिल्कुल फेल हो गई एग्जाम कंडक्ट करने में। दूसरी हाथ से सरकार किसी के ऊपर इल्जाम लगा दे के केस को दबाने के लिए कोशिश कर रहा है। इसीलिए कांग्रेस पार्टी जो डिमांड किया सिटिंग जज को रखकर जो कार्रवाई करना है, तो हम कांग्रेस के पार्टी तरफ से तेलंगाना मुख्यमंत्री के नाते हम लोग केंद्र सरकार को ये डिमांड कर रहा है, ये सरकार के नाकामयाबी, किसी के ऊपर इल्ज़ाम रख के किसी को केस में रख दे के केस जो क्लोज करने के लिए सीबीआई को देकर ये केस ख़त्म करने के लिए, भरी करने के लिए जो कोशिश कर रहा है, ये ठीक नहीं है। ये कंप्लीट जुडिशियल इंक्वायरी होना चाहिए। तो प्राइम मिनिस्टर जी क्या कहा मैं सुना ही नहीं। मैं एक बात साफ कहना चाहता हूँ, जब केंद्र सरकार ने फंस जाते हैं तब प्राइम मिनिस्टर साहब ने खामोश हो जाता है, तो इससे कोई फ़ायदा नहीं है। इस बार करोड़ों लोग, करोड़ों युवता सड़क पे आ रहे हैं। तेलंगाना में हमारे यूथ कांग्रेस NSUI के हज़ारों लोग, विद्यार्थी लोग सड़क पे धरना कर रहे हैं। तो केंद्र सरकार जो कार्रवाई करना है, जो भरोसा देना है करोड़ युवता को, जो स्टूडेंट्स को जो भरोसा देना है नरेंद्र मोदी जी, वो भरोसा नहीं दे रहा है। जो मोदी जी गारंटी कहा, मैं मोदी जी से ये सवाल पूछना चाहता हूँ, आपका गारंटी कहाँ गए? नीट एग्ज़ाम कंडक्ट करने में आपका गारंटी नहीं है, तो आपका गारंटी, इसका वारंटी ख़त्म हो चुके हैं। मैं चुनाव से पहले भी यही कहा था, मोदी जी वारंटी ख़त्म हो गए, मोदी जी कुछ भी करने दो, उसका कुछ अक्षर नहीं लगने वाले हैं। अभी भी कम से कम मोदी जी जुडिशियल इंक्वायरी डालो, सिटिंग जज को बिठा के इसके ऊपर कार्रवाई करना, और इसको जो इसमें ये करोड़ों विद्यार्थियों भविष्य जो खेला है उन लोगों को सबको उनको पनिशमेंट मिलना चाहिए। यस, CBI इंक्वायरी इट इज नॉट इनफ। कांग्रेस
పార్టీలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ వీడుతారనే ప్రచారం నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఆయన నివాసానికి చేరుకుని బుజ్జగించారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలను పాటిస్తానన్నారు. కానీ సంజయ్ చేరికపై కార్యకర్తల మనోభావాలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం పార్టీ కోసమే పనిచేశానని, కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తన భవిష్యత్తు కోసం కాలం నిర్ణయిస్తోందన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైండ్రు, వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తుండ్రు, కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆశించిన పొందలేని పరిస్థితులు కొంత వాళ్ళంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అధ్యక్షులు కృషి చేసి 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకు పడుతుంది. అంటే ఇప్పుడు శ్రీధర్బాబు తోటి మీరు మాట్లాడారు కదా, మీరు అంటే ఆయన సమ్మతించారా? ఇద్దరు సంతృప్తి అనేది కాదు, జరిగిన పరిణామాలపై ఏదైతుందో చర్చించడం జరిగింది. జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది. ఇలా శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక భావనతోని మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంచవచ్చు. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను భావిస్తాను. చెప్పండి, దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలో సంఖ్యాబలం అనే యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు మరి అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ జరిగి 6 నెలలు కూడా గడవక ముందే ఆలయ పైకప్పు లీక్ అవుతోంది. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన తొలి భారీ వర్షానికి నీళ్లు గర్భగుడిలోకి ప్రవేశించాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకొచ్చాయి. కాగా నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ సోమవారం వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఇంజనీర్లు రామాలయాన్ని నిర్మిస్తున్నారని, అయినప్పటికీ నీళ్లు లీక్ అవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్తే మార్గం కూడా లేదని నిర్మించారని సత్యేంద్రదాస్ అన్నారు. రామ్హెల్లా ముందు పూజారి కూర్చునే చోట వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతోందని పేర్కొన్నారు. నీరు ఇదే విధంగా లీకేజ్ అవుతుంటే లోపల కూర్చొని పూజ చేయడం కూడా ఇబ్బందేనని ఆయన పేర్కొన్నారు. నీళ్లు ఇలా ఎందుకు లీక్ అవుతున్నాయని, అంతమంది పెద్ద ఇంజనీర్ల సమక్షంలో నిర్మించిన ఆలయంలో ఇలా జరగడమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. देखिए, ये बहुत आश्चर्य की बात है कि ऐसे इंजीनियर हमारे देश, पूरे देश के आकर के यहाँ बैठे हैं, राम मंदिर बना रहे हैं और 22 जनवरी को प्राण प्रतिष्ठा हो गई, लेकिन ये किसी को ज्ञान नहीं रहा कि पानी बरसेगा तो वह छत जो है वो चूएगा, ऐसा किसी को ज्ञान नहीं है। पहले भी बरसत रहा, थोड़ा बहुत बरसा तो थोड़े बहुत इतना नहीं हुआ। जब अब की वर्षा हुई, जितना पानी गिरा अंदर में, वो बहुत ही आश्चर्यजनक रहा। T20
T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 6వ విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించి సగర్వంగా సెమీస్ లో అడుగుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 పరుగులు బాదడం, బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 24 పరుగుల తేడాతో జైకేతనం ఎగరవేసింది. భారీ లక్ష్య సాధనలో ఆసీస్ ఓపెనర్ రావిడ్ హెడ్ అద్భుతంగా ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 76 పరుగులు బాదాడు. ఇక కెప్టెన్ మిచెల్ మార్ వేగంగా ఆడి 37 పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ క్రీజ్ లో ఉన్నంతసేపు మ్యాచ్ ఆసీస్ వైపే ఉన్నట్టుగా అనిపించింది. అయితే భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక సమయంలో 2 ముఖ్యమైన వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. ఆ తర్వాత అజిత్ సింగ్ 3 వికెట్లు, బుమ్రా 1 వికెట్ పడగొట్టడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకు మాత్రమే పరిమితమైంది. మిగతా ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ 6, గ్లెన్ మ్యాక్స్వెల్ 20, మార్కస్ స్టోనియస్ 2, టిమ్ డేవిడ్ 15, మాథ్యూ వేడ్ 1, ప్యాట్ కమిన్స్ 114, మిచెల్ స్మార్ట్స్ 4 చొప్పున పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో అర్జిత్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ చొప్పున తీశారు.